అంటే ధర్మదేవత అంటున్నారు, అమ్మా పత్ని వినాన్యం సంసాధ్వి స్వామినం దాతుమక్షమా దంపతి ధ్రువమేకాంగౌ ద్వయోర్దానే ద్వకౌ సమౌ. అమ్మా నీవు చెబుతున్నది ఒకవైపు మాత్రమే. ఈ మాట ఎవరు చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ధర్మదేవత చెబుతున్న మాట. భారతీయ సంస్కృతిలో పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ, ఇదంతా మనలో విభేదాలు సృష్టించడానికి ఎంత దూరం దిగాలో అంత దూరం దిగారు. వర్గాల మధ్యలో, ఎన్ని రకాలుగా ప్రాంతాల మధ్యలో, ఆచారాల మధ్యలో విడగొట్టాలి. ఎంత దూరం విడగొడితే అంతవరకు మనం హ్యాపీగా బతకగలం. యూనియన్గా ఉంటే కంపెనీ నడుపుడు కష్టం, డివైడింగ్ ఉంటేనే వాడి పని నడుస్తుంది. అంత దూరం వెళ్ళినారు, అనేక సిద్ధాంతాలు రూపకల్పన చేసినారు. మీరు ఆర్యులు, ద్రావిడులు ఇలాంటి అనేకమైనటువంటి సిద్ధాంతాలు చేసి ఎంత విభజన చేయాలో, స్త్రీ పురుషుల మధ్యలో కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి విభేదాలు కూడా చూపించే ప్రయత్నం చేసినారు. ఇక్కడ చెప్తున్నారు ధర్మదేవత, పార్వతీదేవి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. అమ్మా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదమ్మా, ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానమే. ఆయనకు ఎంత రైట్స్ ఉన్నావని నువ్వు చెప్పినావో నీకు అంతే రైట్స్ ఉన్నాయి, నీకు అంతే హక్కు ఉన్నది, కాబట్టి ఇబ్బంది లేదు. ధర్మదేవత చెప్తూ ఉన్నది. పార్వతీదేవి అంటున్నది, పితా దదతి జామాత్రే సజగృహ్ణాతి తత్సుతాం నశ్రుతం విపరీతం చా శృతౌ శృతిపరాయణం. అయ్యా మీరు చెబుతున్నది ఏదో సందర్భానుసారంగా, అప్పుడప్పుడు మనము సందర్భానుసారంగా కూడా మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ వ్యవహారం ఏదో తేలిపోవాలి, తొందరగా తెగ్గొట్టాలా అనే ఉద్దేశంగా కూడా మాట్లాడే మాటలు ఉంటాయి కదా. అట్లా మాట్లాడుతున్నటువంటి మాటగా నాకు అనిపిస్తున్నదయ్యా. కానీ ప్రాథమికమైనటువంటి ప్రధానమైనటువంటి సూత్రంలాగా ఇది నాకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇంతవరకు ఆచారం లేదు, ఇంతవరకు ఎవరైనా చేసి ఉన్నాడా? ఒక్క ఎగ్జాంపుల్ అన్నా కనబడాలి కదా చరిత్రలో. ఎవరు ఆచరించలేదు ఇంతవరకు. ఇది ఎట్లా అవుతుంది ధర్మం అని చెప్పి పార్వతీదేవి ప్రశ్న చేస్తూ ఉన్నది. అప్పుడు బృహస్పతుల వారు అంటున్నారు, అమ్మా న పుమాంసం వినా సృష్టి న సాత్వీ ప్రకృతిం వినా శ్రీకృష్ణశ్చ ద్వయో స్రష్ట సమౌ ప్రకృతి పురుషౌ. అమ్మా సృష్టి ప్రారంభంలోనే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తేజస్సు నుంచి కుడి భాగం నుంచి పురుషుడి యొక్క సృష్టి, ఎడమ భాగం నుంచి స్త్రీ యొక్క సృష్టి జరిగింది. సృష్టి ప్రారంభంలోనే ఇద్దరూ సమానంగా ఏకకాలంలోనే సృష్టి అందుకే ఎడమవైపు స్త్రీని కూర్చోబెట్టుకోవడం, సృష్టిలో ఎడమవైపు స్త్రీ యొక్క, కాబట్టి ఇద్దరూ సమానమే అనేసరికి పార్వతీదేవికి ఏం చేయాలో అర్థం కాలేదు.